ఇక వచ్చే ఎన్నికల్లో కాపులు జనసేన పార్టీ గెలుపు కోసం పనిచేస్తామని చెబుతున్నారు. ఇన్ని రోజులు వేరే పార్టీల కోసం పనిచేస్తే ఆ పార్టీలు కేవలం ఓటు బ్యాంకుగానే చూశారని కాపునాడు నాయకులు ఆరోపించారు. త్వరలో పవన్ కళ్యాణ్తో కాపు నాయకుల సమావేశం ఉంటుందని చెప్పారు. ఎలాంటి డిమాండ్స్ పెట్టకుండా జనసేన పార్టీ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని విజయవాడలోని కాపు నాయకులు తెలిపారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఎన్నికలకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలక పరిణామాలు అయితే చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కూడా రాజ్యాధికారం కోసం ఎదురు చూస్తున్న కాపులు 2024లో జనసేన టీడీపీ కూటమికి ఎంతవరకు కూడా సపోర్ట్గా ఉంటారు అనేది కూడా ఇప్పుడు రాష్ట్రంలో చర్చ అయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి కొంతమంది కాపు నాయకులు ఉన్నారు, వారిని మాటలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో సంబంధించి ప్రధాన పాత్ర కాపులు పోషిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటివరకు కూడా రాజ్యాధికారం అనేది కాపులు చేయలేదు. 2024లో కాపుల్లో నుంచి వచ్చిన ఒక లీడర్ పవన్ కళ్యాణ్కి సంబంధించి కూడా జనసేన పార్టీకి కాపు నేతలు ఎంతవరకు కూడా సపోర్ట్గా ఉండబోతున్నారు? సార్, మామూలుగా ఇప్పుడు మన స్టేట్ మొత్తం కూడా ఈ కాపులు అన్న వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్కే సపోర్ట్ చేద్దామని డిసైడ్ అయ్యారండి. ఆల్రెడీ మమ్మల్ని రాజ్యాధికారంలోకి రానివ్వకుండా చేయాలని చాలామంది అంతకుముందు ట్రై చేశారు, కానీ అది ఈసారి అయితే కుదరదండి. ఎందుకంటే ఈసారి ఎందుకంటే కొంచెం మేము కూడా ఆలోచన శక్తి మాకు కూడా చాలా బాగా పెరిగింది. ఎదుటోళ్ళు ఎలా ఉన్నారు, ఎదుటోళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అన్నది కూడా మేము కూడా ఆలోచిస్తున్నాము. మమ్మల్ని వాడుకొని వదిలేసే ఇది అన్నది ఇక ఫ్యూచర్లో అన్నది ఉండదండి. ఎందుకంటే మేము కూడా రావాల్సిందే రాజ్యాధికారానికి. అది మేము మా నాయకుడు పవన్ కళ్యాణ్ ఏది చెప్తే అది చేస్తామండి. దాంట్లో సమస్య ఏం లేదు. దాంట్లో అది తెలుగుదేశంతో అవనివ్వండి, లేకపోతే ఇంకో పార్టీ అన్నది లేదు. తెలుగుదేశంతోనే ఉండమని ఆయన ఇచ్చేశారు. మేము ఆ పార్టీతోనే మేము కలిసి ఉందామని మేము డిసైడ్ అయ్యి ఉన్నామండి. స్టేట్ మొత్తం కూడా, ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా. అంటే మరికొంతమంది నాయకులు కూడా ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. సార్, ప్రధానంగా ఇప్పుడు ఎలక్షన్కి సంబంధించి కూడా కాపుల్లో కూడా కొంత వెనుకబడితనం ఉంది. అలాగే రిజర్వేషన్కి సంబంధించి కూడా గతంలో కూడా ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు. ఈ ప్రభుత్వంలో కూడా ఈబీసీ రిజర్వేషన్ కూడా అమలు చేయని పరిస్థితి ఉంది. ప్రధానంగా రేపు పవన్ కళ్యాణ్తో భేటీ అయిన తర్వాత కాపులకు సంబంధించి ఎలాంటి డిమాండ్ పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళబోతున్నారు? అంటే 26 జిల్లాల్లో కాపునాడు ఆధ్వర్యంలో గాళ్ళ సుబ్రహ్మణ్యం గారు వారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు వారు ఏ వ్యూహం తీసుకున్నా, ఏ పార్టీతో పొత్తులోకి వెళ్ళినా, ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ పొత్తులు ఉన్నారు, మేము కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నాం ఆల్రెడీ. అయితే ఈ రెండు పొత్తులు కలిసి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే భాగస్వామ్యం అనేది ఎలా తీసుకుంటాం అనేది ఆ వ్యూహాన్ని మేము పవన్ కళ్యాణ్కి వదిలేస్తున్నాం పూర్తిగా కాపునాడు తరపు నుంచి. అంటే రిజర్వేషన్లకు సంబంధించి ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా అమలు కాని పరిస్థితి, ఎన్నో ఉద్యమాలు కూడా చేస్తున్నారు. ఆ రిజర్వేషన్లు అనేది ప్రధానంగా కాపులకు వెనుకబడితనానికి ఎడ్యుకేషన్ అనేది సరైన విద్య ఉంటేనే కాపుల్లో ఎదుగుదల ఉంటుంది అనేది కూడా వాస్తవం. దీని మీద జనసేన పార్టీకి సంబంధించి కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని మీరు పవన్ కళ్యాణ్ అడగబోతారనేది? పవన్ కళ్యాణ్ గారు మేమేమంటున్నాం అంటే, పవన్ కళ్యాణ్ గారు సార్, మీరు కాపులు ఉన్నతికి అభివృద్ధికి పాటుపడండి, మేము మీ వెనకాల ఎప్పుడూ ఉంటాం జీవితకాలం. కాపులు ఆర్థికంగా వెనకబడిపోయి ఉన్నారు, రాజకీయంగా వెనకబడిపోయి ఉన్నారు, సామాజికంగా వెనకబడిపోయి ఉన్నారు, అన్ని రంగాల్లో వెనకబడిపోయి ఉన్నారు. మీరు కనుక రాజ్యాధికారం తీసుకొస్తే మీ వెనకాల మేము ఉంటాం, మిమ్మల్ని మీరు ఏ విధంగా నడవమంటే ఆ విధంగా నడుస్తామని మీ పవన్ కళ్యాణ్ గారికి మేము చెప్పడం జరుగుతుంది. అయితే మనతో మాట్లాడడానికి మరొక మహిళా నాయకురాలు కూడా ఉన్నారు, ఆమెను కూడా అడిగి తెలుసుకున్నాం. మేడం, ప్రధానంగా మహిళలకు సంబంధించి ఎన్నికల్లో మహిళా పాత్ర ఎలా ఉండాలి, అలాగే కాపులకు సంబంధించి మహిళలను ఎలాంటి విధంగా ఎంకరేజ్ చేసే విధంగా కూడా జనసేన పార్టీకి సపోర్ట్గా కార్యాచరణ ఉండబోతుంది రానున్న 2 నెలల్లో? రాజ్యాధికార నిర్ణయం ఎప్పుడూ కూడా కాపు కులాలకి ఒక అడుగు దూరంలోనే ఆగిపోయిందండి. ఇప్పటి వరకు ఎవరైతే మమ్మల్ని ఓట్ బ్యాంక్గా ఉపయోగించుకొని అవసరం తీరిన తర్వాత ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా అనగదొక్కారు. మహిళల విషయంలో కానివ్వండి, విద్యారంగంలో కానివ్వండి, ఎందులో అయినా సరే మమ్మల్ని పూర్తిగా అనగదొక్కేశారు. పైన సెంట్రల్లో ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళు 33% మహిళా రిజర్వేషన్ అని పెట్టారు. అది హర్షించదగ్గ విషయం. అయితే ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ కూడాను మహిళలకి ఎంతో కొంత, ఒక రకంగా చెప్పాలంటే మీరు ఆల్రెడీ చూస్తున్నారు, వీర మహిళలని అలా ఒక పీఠం వేసేసి మహిళని ఆల్రెడీ ఆయన కూర్చోపెట్టేశారు. అలాగే ఓట్ బ్యాంక్ విషయానికి వస్తే అభిమానాన్ని ఈసారి ఓట్ బ్యాంక్గా చూపించబోతున్నాం మేమందరం కూడాను. అలాగే గ్రామ స్థాయి నుంచి కూడాను ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేసి
పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేసేలాగా కృషి చేస్తున్నాం. అది ఫైనల్గా చూస్తే కూడా ఈసారి ఎన్నికలకు సంబంధించి కూడా ఖచ్చితంగా జనసేన పార్టీకి ప్రధానంగా కాపులు పెద్దన్న పాత్ర పోషిస్తారు. అలాగే రాజ్యాధికారం కోసం కాపులు కూడా ఈసారి ఏకమయ్యి పవన్ కళ్యాణ్కి పట్టం కట్టేందుకు కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీటింగ్స్ జరుగుతున్నాయి, అలాగే తీర్మానాలు కూడా జరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో అటు జనసేన టీడీపీ కూటమికి కాపులు మాత్రం అండగా ఉంటామంటూ కూడా కాపు నేతలు అయితే చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.